నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర 2024-2025 కర్కాటక రాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అంటే ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చుకోగలుగుతారు. అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా ఉంటాయి. అలానే అన్ని రంగాల వృత్తి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6, అంటే సరి సమానంగా ఉంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎంతో కాలంగా మీరు కష్టపడుతున్న దానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. ఇక ఫలితాల విషయానికి వస్తే మనం ఉగాది రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ఖచ్చితంగా 4 గ్రహాల సంచారాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. అందులో మొదటగా గురువు గారు, తర్వాత శని భగవానుడు, తర్వాత రాహుకేతువులు. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా పెద్ద గ్రహాలు, సంవత్సరం కంటే ఎక్కువ ఒక రాశిలో సంచారం చేసే గ్రహాలే కాబట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ముందుగా గురుగ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. శుభగ్రహం పెద్ద గ్రహమైన గురువు గారు మే 1, 2024 నుండి సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 11వ స్థానంలో అంటే లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అందులోనూ గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి మరి ఇంకా ఎక్కువ శుభ ఫలితాలని ఉంటాయి. మరైతే గురువుగారు ఇచ్చే శుభ ఫలితాలు ఏంటి? గురువుగారు విద్యాకారకులు, ధనకారకులు, వాహనకారకులు, వాక్కుకారకులు, వివాహకారకులు, సంతానకారకులు. ఇటువంటి గురువుగారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పుకోవడం గల కారణం ఏంటి అంటే గురువుగారి సంచారం. అందులోనూ మీకు నచ్చిన ఉద్యోగాలు వస్తాయి. అంటే మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఉద్యోగాలు అనేవి ఈ సంవత్సరం మీకు లభిస్తాయి. అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో మీకు ఇంక్రిమెంట్లు రావడం, అలానే ప్రమోషన్లు రావడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఆ సంస్థల్లో మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్నప్పటికీ మీకు సరైన గుర్తింపు ఉండకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు పడ్డ కష్టానికి మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. తరువాత ఈ రాశిలో ఉన్న కళాకారులకు కావచ్చు, లేదంటే చేతి వృత్తిదారులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనేది లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరాల్లో కానీ మీకు ఏదైనా నష్టాలు వచ్చి ఉంటే ఆ నష్టాలను సైతం రికవరీ చేసుకునే అవకాశం అనేది మీకు ఈ సంవత్సరం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 7వ దృష్టితోటి వృశ్చిక రాశిని చూస్తారు. ఇది కర్కాటక రాశి వారికి 5వ స్థానం అవుతుంది. 5 అనేది విద్యాస్థానం అవుతుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలానే మీరు కోరుకున్న కోర్సుల్లో కావచ్చు, మీరు కోరుకున్న కాలేజీల్లో కావచ్చు, మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి. అలానే 5వ స్థానం అనేది సంతాన స్థానం కూడా అవుతుంది కాబట్టి సంతాన కారకులైన గురువు గారు లాభస్థానంలో ఉంటూ సంతాన స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతాన అభిలాషులకు సంతానం కలిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 5వ స్థానం అనేది క్రియేటివిటీ, వీటిని కూడా తెలియజేస్తుంది. ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే గత సంవత్సరంలో మీరు స్టాక్ మార్కెట్లో ఏమైనా నష్టాలు చూసుంటే కనుక ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో కొంతమేర లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇటువంటివి గోచార ఫలితాల కంటే కూడా మీ జన్మ ఫలితాల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. అయితే గోచార పరంగా మాత్రం వీటిలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
తర్వాత 11వ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 9వ దృష్టితోటి మకర రాశిని చూస్తారు. ఇది కర్కాటక రాశి వారికి 7వ స్థానం అవుతుంది. 7 అంటే కళత్ర స్థానం, అంటే వివాహ స్థానం అవుతుంది. వివాహకారకులైన గురువు గారే వివాహ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉన్న వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వస్తాయి. చాలా బాగా వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే గతంలో ఏదైనా కారణాల వల్ల దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉన్నాయి. తర్వాత మీ వ్యాపార భాగస్వామితో కూడా గతంలో మీ బిజినెస్ పార్ట్నర్తో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ సమస్యపోయి మళ్ళీ మంచిగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం సొంతంగా ఒక స్థలమనో పొలమనో ఇళ్ళనో ఇటువంటి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గృహకారకుడైన గురువు గారు లాభస్థానంలో మంచి సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏదైనా సొంతంగా స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇటువంటి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, వాటికి మరమ్మతులు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం అనేది కర్కాటక రాశి వారికి ఉంది. అలానే ఈ సంవత్సరం కొత్తగా బంగారు ఆభరణాలు కావచ్చు, ఇటువంటివి కొనుగోలు చేయవచ్చు. లేదు అంటే గత సంవత్సరంలో మీరు ఏదైనా కారణం వల్ల బంగారం తాకట్టు పెట్టారు, వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గురువుగారి సంచారం అనేది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మే 1, 2024 తర్వాత గురువుగారి సంచారం అనేది కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గురువుగారి సంచారానికి సంబంధించి అలానే నక్షత్ర ఫలితాలతో సహా అతి త్వరలో ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. తర్వాత శని భగవానుడి సంచారం. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇది కర్కాటక రాశి వారికి 8వ శని దోషం అవుతుంది. అయితే 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, అందులోనూ రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి శని భగవానుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే ఏ విషయంలో అయినా సరే టెక్నికల్గా చాలా డీప్గా రీసెర్చ్ చేసి ఏ విషయం అయినా సరే చాలా తొందరగా నేర్చుకునే నాలెడ్జ్ అనేది శని భగవానుడి వల్ల వస్తుంది. అండ్ 8వ స్థాన సంచారం వల్ల వస్తుంది కాబట్టి ఏ విషయంలో అయినా సరే చాలా డీప్గా రీసెర్చ్ చేసి విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇది విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, వ్యాపార సంబంధమైన విషయాల్లో కావచ్చు మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అంతే కదా, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బిజినెస్లో చాలా లోతుగా పరిశీలన చేసి అది మనకు వర్కౌట్ అవుతుందో లేదో తెలిసినప్పుడే కదా, అందులో ఉన్న లోట్లు పాట్లు అన్నీ తెలిసినప్పుడే ఏ వ్యాపారంలో అయినా మనం సక్సెస్ అవ్వగలం. సో అటువంటి డీప్ లెవెల్ రీసెర్చ్ కావచ్చు, డీప్ లెవెల్ థింకింగ్ అనేది శని భగవానుడి వలన వస్తుంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే ఇంజనీరింగ్ కానీ పీజీలు, పీహెచ్డీలు ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం శని భగవానుడి యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ 8వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు కాబట్టి వాహనాలు డ్రైవింగ్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా డ్రైవ్ చేయడమనో, లేదు అంటే ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడమనో, ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడమనో ఇటువంటివి మాత్రం మానుకోండి. లేదంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఏంటి అంటే దగ్గు కానీ ఆయాసం కానీ కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తర్వాత రాహు భగవానుడి యొక్క సంచారం. రాహు భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9 అంటే భాగ్యస్థానం, అలానే పితృస్థానం, అలానే ఉన్నత విద్యాస్థానం కూడా అవుతుంది. ఈ స్థానంలో రాహువు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, అలానే విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా దైవ దర్శనాలకు వెళ్ళడమనో, పుణ్యక్షేత్రాల సందర్శనం చేయడమనో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతు భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశిలో 3వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. 3 అంటే విక్రమస్థానం. ఈ స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి ఏంటి అంటే పదే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే అది మీరు ఉద్యోగ విషయాల్లో చేస్తారా, లేదంటే వ్యాపారపరమైన విషయాల్లో చేస్తారా,
లేదంటే ఇంకేదైనా విషయాల పరంగా అయినా సరే పదే పదే దగ్గర ప్రాంతాలకు పదే పదే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే కేతువు ఆధ్యాత్మికవాది కాబట్టి ఆధ్యాత్మికపరమైన విషయాలైనా ఇండికేట్ చేస్తారు కాబట్టి ఏంటి అంటే దగ్గరలో ఉన్న ఆలయాలకు కానీ పుణ్యక్షేత్రాలకు గాను పదే పదే వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో పాల్గొంటారు. తర్వాత దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకనో లేదా వృద్ధాశ్రమంలోనో ఏదైనా సేవ చేయడమనో ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కేతు సంచారం వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని ఒక విధమైన భయం, నిరాశ అనేవి, నిస్సత్తువ ఇటువంటివి మనలో కలుగుతూ ఉంటాయి. అంటే అంతా బాగానే ఉన్నా ఏదో తెలియని ఫీలింగ్, అరే ఏంటి ఇలా ఉంది, ఇటువంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడి ఆరాధన చేసినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకి సంవత్సరం చాలా బాగా ఉంది. మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. మీరు కోరుకున్న కోర్సుల్లో మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి. అలానే 9వ స్థానంలో రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంది. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో గురువుగారి సంచారం ఉంది కాబట్టి వ్యాపారస్తులు అందరికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం లాభాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వ్యవసాయదారులందరికీ బాగుంది. అలానే కళాకారులందరికీ సంవత్సరం చాలా బాగా ఉంది. ముఖ్యంగా మీకు మంచి పేరు అనేది వస్తుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మీ చేతికి వస్తాయి. ఈ సంవత్సరం కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా బాగా ఉంది. మీ అధిష్టానం దగ్గర మీకు మంచి పేరు అనేది లభిస్తుంది. అలానే మీ నియోజకవర్గాల్లో కూడా మీకు మంచి పేరు అనేది వస్తుంది. రాజకీయ నాయకులకి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అనేవి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురువుగారి యొక్క శుభదృష్టి ఉంది, గురువుగారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి సంతానకారుడే గురువుగారు కాబట్టి ఖచ్చితంగా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సంతానం పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే హోల్సేల్ వ్యాపారస్తులు కావచ్చు, రిటైల్ వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సంవత్సరం చాలా బాగా ఉంది. అసలు వాళ్ళకి ఆ రంగం వారికి అలా లేదు ఇలా లేదు అనేది కూడా చెప్పుకోవడం కష్టం. ఎందుకంటే గురువు గారు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అలానే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువుగారు సంచారం ఒకటైతే గురువుగారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం, దానికి అధిపతి శుక్రుడు అంటే ఆయన కళాకారులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ కారకత్వం వహిస్తారు. కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలకి, కళాకారులందరికీ కూడా గురువుగారి అనుగ్రహం ఉంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. పట్టిందల్లా బంగారమా అన్న రీతిలో ఈ సంవత్సరం అనేది మీకు చాలా బాగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏ నెలలు బాగుంటాయి, ఏ నెలలు బాగోవు అనే విషయానికి వస్తే కనుక 2024 ఏప్రిల్ నెలలో అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇలాంటివి చేయకండి. అలానే హెల్త్ పరమైన విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మే, జూన్ నెలలు చాలా అనుకూలంగానే ఉంటాయి. జూలై నెల కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. తర్వాత ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వరకు కూడా బాగుంటుంది. డిసెంబర్ నెల విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే కాస్త కోపాన్ని తగ్గించుకోండి. మిగిలిన విషయాలు అనుకూలంగానే ఉంటుంది. జనవరి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక ఒక్కొక్క నక్షత్రం విషయానికి వస్తే పునర్వసు 4వ పదం అనేది మన కర్కాటక రాశిలోనే ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది. శని భగవానుడు ధనిష్ట, శతభిష నక్షత్రాల సంచారం అనేది పునర్వసు నక్షత్రానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మంచి శుభ ఫలితాలు ఉంటాయి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే గురువుగారి సంచారం, రాహుకేతుల సంచారం కూడా సంవత్సరం వరకు చాలా వరకు బాగానే ఉంది. కాబట్టి ఏంటి అంటే అన్ని విషయాల్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. కార్యజయం అనేది ఉంటుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఏ విషయంలోనూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకోకండి. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండగలిగితే మీరు ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు, అంత సక్సెస్ఫుల్గాను ఉండగలుగుతారు.
తర్వాత పుష్యమి నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి. వీరికి గురుగ్రహ సంచారం అనేది అనుకూలంగానే ఉంది. అయితే శని భగవానుడు శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా బాగానే ఉన్నప్పటికీ ధనిష్ట 3-4 పాదాల్లో సంచారం అనేది మాత్రం మన పుష్యమి నక్షత్రం వారికి అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. కాబట్టి ఏంటి అంటే మీరు ప్రతిరోజు కూడా శని భగవానుడికి సంబంధించిన శని స్తోత్రాలు అనేవి పారాయణ చేయండి. అలానే కాలభైరవ స్వామి వారి ఆరాధన చేసుకోండి, ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలానే డ్రైవింగ్ విషయంలో కావచ్చు, హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. వీరికి గురువు గారి యొక్క సంచారం అనేది మాత్రం చాలా బాగా ఉంది. కాబట్టి ఏంటంటే గతంలో మీరు చేసిన అప్పులు తీర్చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని కూడా మీరు ఈ సంవత్సరంలో రికవరీ చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు శని భగవానుడు శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలం అంతా కూడా శని భగవానుడికి అభిషేకాలు చేయడం, లేదు అంటే ఇంట్లో శని స్తోత్రాలు పారాయణ చేయడం ఇలాంటివి చేసుకోండి. అలానే హెల్త్ పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఇలాంటివి చేయండి. అలానే కాస్త వీలైతే కనుక రోజు కాసేపు ఒక అరగంట, ఒక గంట కాస్త వాకింగ్ లాంటివి ఇలాంటివి చేయండి. మిగిలిన విషయాలన్నింటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.